తర్వాత ఆడబెట్టుకోండి. ఒక 2 నిమిషాలు అన్న, 2 నిమిషాలు స్లోగన్ చేయండి. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత. సాధిద్దాం సాధిద్దాం కార్పొరేషన్ సాధిద్దాం 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 కార్పొరేషన్ సాధిద్దాం 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 కార్పొరేషన్ సాధిద్దాం. అందరూ ఉన్నారు, ఒకళ్ళ పేర్లు పెట్టకూడదు, అందరు నాయకులు ఉన్నారు కదా. రాష్ట్ర అధ్యక్షుడు అన్ని సంఘాలు ఉన్నాయి కదా. కొద్దిగా అలా కొంచెం వెనక ఇక్కడ మీరు కూడా కొద్దిగా ఐక్యత ఐక్యత ఐక్యత. జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, జై మున్నూరు కాపు. సాధిద్దాం 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 మున్నూరు కాపులను బీసీ ఏ గ్రూప్ లో చేర్చాలి. మున్నూరు కాపులను చేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి మున్నూరు కాపులకు సంక్షేమం జరగాలంటే ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు ముందుకు రావాలన్నా, విద్యార్థులు బాగుపడాలన్నా, విద్యాపరంగా డెవలప్ కావాలన్నా, మరి ఆ కుల సంఘానికి అత్యధిక సంఖ్యలో ఉన్నాం కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఆ ఫలాలన్నీ అందడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రత్యేక ప్రతిపత్తి గలటువంటి సంస్థ అవసరం కాబట్టి ఈరోజు కార్పొరేషన్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని, మా యొక్క కర్షకులను దృష్టిలో పెట్టుకొని, మా విద్యార్థుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వము స్పందించి మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి జగిత్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరి గత 10 సంవత్సరాల పైననే మనం పోరాటం చేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో కూడా కొండ దేవన్న గారు, మన నాయకులందరూ మరి అప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా మరి ప్రయత్నం చేశారు, కానీ మరి అది సఫలం కాలేదు. మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో తప్పనిసరిగా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో అగ్రకులాలు బీసీఏలో చేర్చబడ్డాయి, కానీ మన మున్నూరు కాపు కులం బీసీడీలో ఉన్నది. దీనివల్ల విద్య, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాల్లో కూడా మనం వెనుకబడిపోతున్నాం. అందుకొరకు మన నాయకులందరూ అందరం కలిసి కట్టుగా మరి బీసీ ఏ గ్రూపులో మన మున్నూరు కాపు కులాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నాం. కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా అవసరమే. రాజకీయాలకు కాకుండా నిజంగా పిల్లలకు, యువత ఈ కార్పొరేషన్ ఏర్పడితే యువత ఏదైతే ఉద్యోగాలు లేని వారు కానీ ఆ యువతకు మేలుగా జరుగుతుంది. దాని ద్వారా లోన్లు, దానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. అట్లనే ముఖ్యంగా బీసీ ఏలో కలపాలనేది ఇంపార్టెంట్. చదువుకునే విద్యార్థులకు ఒక్క మార్కులో ఒక్క సమయంలో విద్యార్థులకు సీట్లు మిస్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి దీన్ని కూడా మనం ఖచ్చితంగా అందరం కలిసి పోరాటం చేసి బీసీఏలా కలుపుకునేటటువంటి బీసీఏలా మార్చడానికి మనం అందరం కూడా పోరాటం చేయాలని. మరి రాష్ట్రంలో మున్నూరు కాపుల పర్సెంట్ తీసుకున్నట్లయితే 18% ఉంటుంది. 18% ఉన్నటువంటి మున్నూరు కాపు బిడ్డలను రాజకీయ పార్టీలు ఓట్ల రూపకంగానే చూస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా రాజకీయంగా ఎదగడానికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కూడా ఈరోజు మరి మున్నూరు కాపు బిడ్డలకు టికెట్లు ఇవ్వడం విఫలమైనని చెప్పి చెప్పక తప్పదు. ఇచ్చినటువంటి సీట్లలో గెలిచిందే ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు బిడ్డ వేములవాడ నుంచి గెలవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ వీపుగా ఇచ్చి మరి చేతులు దొరుకుకున్న తప్ప మున్నూరు కాపు బిడ్డకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి జగిత్యాల వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ మాది ఒక్కటే కోరిక ఏంటంటే, మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తున్నది, కానీ ఇంతవరకు మాత్రం దాన్ని అతిగతి లేకుండా ఉన్నది. తొందరలోపల దాన్ని ఈ ఎలక్షన్ కంటే ముందే డిక్లేర్ చేయాలని
మన జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర సంఘాలు ఈరోజు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 9 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రభుత్వం మీద మనం ఎన్నోసార్లు విన్నపాలు, ఎన్నో వినతి పత్రాలు, ఎన్నో కార్యక్రమాలు చేశాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక సానుకూలమైన వాతావరణం గత ప్రభుత్వంలో 9 ఏళ్ళగా రాలేదు. కొట్లాడిన దీక్షలు చేశాం, ఇంద్రపాద దీక్షలు చేశాం, అలాగే మినిస్టర్ కూడా ముట్టడి చేశాం. ఎన్ని కార్యక్రమాలు చేసినా గత ప్రభుత్వం కనికరించడం కాదు కదా, మున్నూరు కాపుల కన్నెత్తి చూడడం కూడా లేదు. కేవలం 9 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కార్పొరేషన్ ఇస్తామని చెప్పి కేవలం ఎన్నికల రూపంలో, ఓట్ల రూపంలో మాత్రమే వాడుకుంది తప్ప మున్నూరు కాపు కార్పొరేషన్ విషయంలో మాత్రం ఎలాంటి ఆలోచన గత ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే దయచేసి పార్లమెంట్ షెడ్యూల్ ఎన్నిక షెడ్యూల్ దాని ముందే, ఎన్నిక షెడ్యూల్ వచ్చే ముందే తక్షణమే మున్నూరు కాపు కార్పొరేషన్ విషయంలో మీరు ఒక ప్రకటన చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం కోసం రాష్ట్ర సంఘాలను కలిసి 33 జిల్లాల్లో పర్యటించాలి. 33 జిల్లాలో కుల బాంధవులకి మనం తీసుకెళ్ళాలి, కుల బాంధవులు చేతనం చేయాలి. అలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి జిల్లాలో మనం ప్రశ్నించాలి, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరం కూడా కలిసి కట్టుగా ఒక కాపును అడ్డం పెట్టుకొని మరి కులాలను, ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడం అంటే మొట్టమొదటిగా సహించని వ్యక్తిని నేనే. ఎందుకంటే ఏనాడు కూడా నా కులాన్ని అడ్డం పెట్టుకొని పదవులు తీసుకోవాలి. ఏనాడన్నా పదవి వస్తుంది అన్నా కూడా నా కులాన్ని ఎక్కడికి పదవి కాడికి నేను పిలవలేను. కాబట్టి దయచేసి కులాన్ని కుల రాజకీయానికే వాడండి, కుల ఐక్యతకు పాటుపడండి, కులానికి బలం చేకూర్చే విధంగా మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా అని మరి తెలుపుకుంటూ నిజంగా ఇవాళ ఎందుకంటే చాలా రోజుల నుంచి దాదాపు 2 శతాబ్దాల నుంచి పెద్దలు దేవన్న గారు అయితే ఈ కుల ఐక్యత గురించి కావచ్చు, కుల మరి పెంపుదల గురించి కావచ్చు, మరి రాష్ట్రాల్లో ఎన్నో మరి ఇందాక మిత్రుడు సంజయ్ మాట్లాడినట్టు చాలా వరకు పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులో నిజంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మనల్ని ఎక్కడనో నెట్టివేసి మన దాదాపు మనము ఈ రాష్ట్రంలో 16 లక్షల మందిమే మున్నూరు కాపులో ఉన్నామని తప్పుడు లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వాలకు కావచ్చు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వమైన ఏ ప్రభుత్వమైనా మరి ఎందుకో బీసీలు అంటేనే అణిచివేయబడుతున్నాం. మరి తప్పనిసరి మనం అధిక సంఖ్యలో మున్నూరు కాపులం దాదాపు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 45 నుంచి 50 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. మరి అట్లాంటి అధిక పెద్ద సంఖ్యలో ఉన్న రాష్ట్రంలో మరి ఇంతమంది మున్నూరు కాపులు ఉన్న మరి విభజించి పాలించే రకం ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇలా మనందరికీ ఈ దుర్గతి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన మా రాష్ట్ర నాయకులకు కూడా ఉందని మరొకసారి కూడా తెలుపుకుంటూ మన అందరి సిద్ధాంతం, అందరి పద్ధతి కూడా ఒకటే. మన రాష్ట్ర మున్నూరు కాపులను ఐక్యత చెయ్యాలి. మరి ఇప్పటి వరకే చాలామందిని చేసారు. నిజంగా కూడా మన బిడ్డల రాబోయే తరాలకు మరి నిజంగా కూడా మనకు అందాల్సిన రాష్ట్రం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, ఫలాలు నిజంగా కూడా పూర్తిగా మన మున్నూరు కాపు జాతి బిడ్డలకు అందాలి. మా పెద్దలు దేవన్న గారి పోరాటం ఆనాటి నుంచి ఈనాటి వరకు అయితే నాకు తెలిసిందైతే మున్నూరు కాపుకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇందాక మా బండి సంజయ్ కావచ్చు, మా ఉండాల రాజశేఖర్, ఇతర మిత్రులు అందరూ కూడా మాట్లాడింది కూడా, మా తిరుపతి గారు కూడా మాట్లాడింది అందరి అభిప్రాయం మున్నూరు కాపుకు ఒక కార్పొరేషన్ ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నందుకు ఒక కార్పొరేషన్ ఉంటే మరి చాలా బాగుంటుంది. మరి పిల్లల విద్య పట్ల కావచ్చు, విదేశీలా వెళ్ళే వాళ్ళకు కావచ్చు, అన్ని విధాల మరి ఏదైతే బ్యాక్అవుట్ ఉన్న మున్నూరు కాపులు చాలా వరకు భూమిని నమ్ముకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రోద్బలంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరి మరి కార్పొరేషన్ అన్నది ఏర్పాటు చేయాలని మరొకసారి కూడా విన్నవించుకుంటూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, మరి జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జిల్లాలో ఒక చిన్న కార్యక్రమం ఒక రోజు ముందు చెప్పినా కూడా రాజేంద్ర అన్న గారు, రాజ్ కుమార్ గారు, వారితో ఉన్న మిత్రులందరూ కూడా వెంటనే పాల్గొని ఏదైనా కూడా అది ఏదని చూడకుండా కూడా ఈ పెద్ద అప్పుడు చైతన్య యాత్ర కూడా బ్రహ్మాండంగా అప్పుడు రాజేంద్ర అన్న, రాజ్ కుమార్ వీళ్ళందరూ కూడా ధర్మపూర్లో ఆ టెంపుల్లో దర్శనం చేయించి ఇక్కడ కూడా సైకిల్ మోటార్ ర్యాలీ మొత్తం స్టేట్ అంతా ఒక ఉర్రూతలు ఊగింది. కానీ ప్రభుత్వం మాకు చైతన్య యాత్ర చేయకుండా ఆపింది. ఆ రోజు చైతన్య యాత్ర చేసినట్టయితే ఈరోజు మా వాళ్ళు ఈరోజు ఒక 20 మంది 15 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఆ రోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపడం వల్ల ఈరోజు మేము 4 సంఖ్య పడిపోయినాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక 4 ఇచ్చినారు, మరి బీజేపీలో 6, బీఆర్ఎస్లో 10 ఉన్నా కూడా ఈరోజు
మేము ఒక 4 సంఖ్యకు పడిపోవడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మున్నూరు కాపులు 60 లక్షల మంది ఉన్న ఈరోజైతే 40-45 లక్షలు కాదు, 60 లక్షల మంది 24% ఉన్న మున్నూరు కాపులు ఈరోజు. గత ఈ దాదాపుగా 2004 నుంచి కులం కోసం పనిచేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా పక్కకు పెట్టి నా కులాభివృద్ధి జరగాలి, కులంలో ఆర్థికంగా ఎదగాలి, పిల్లలందరూ చదువుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతంలో బీసీలలో కానీ అన్నిట్లలో ఈరోజు ఎక్కువ శాతం ఉన్న వాళ్ళంటే మున్నూరు కాపులు. 10 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 2 ఎంపీలు ఉన్నా, రాజ్యసభలో ఉన్నా, ఎమ్మెల్సీలు ఉన్నా, కార్పొరేషన్ చైర్మన్లు 20 మంది ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కార్పొరేషన్ తీసుకొచ్చే స్థితిలో మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు చేయలేకపోయినారు ఈరోజు అయితే. ఆ రోజు మరి అక్కడ మంత్రి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు నాకు ఎక్కువ వాట్సాప్లో ఆయన చూస్తుంటాడు. దేవయ్య గారు ఏంది మరి మీ పోరాటం ఎక్కడ దాకా వచ్చిందంటే, మా పోరాటం ఏమి సార్, మా వాళ్ళు ఏం మాట్లాడతలేరు, మరి ఏం చేయాలంటే మీరు అసెంబ్లీలో మాట్లాడండి సార్, మా మున్నూరు కాపుల గురించి ఒక్కసారి అన్నా కూడా 1947 నుంచి కూడా ఇప్పటివరకు మా మున్నూరు కాపుల గురించి అసెంబ్లీలో చర్చ రాలే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మంత్రి శాసనసభ్యులు శ్రీబాబు గారు వాళ్ళకు దీర్ఘకాలికంగా మున్నూరు కాపులు ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు, ఫెడరేషన్ కానీ ఏమీ లేవు. మరి మున్నూరు కాపులకు పోయిన ప్రభుత్వము మాకు ఏం చేయలేకపోయిందనే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టమని మేము అడిగిన 3 పార్టీల దగ్గరికి వెళ్ళాను. భారతీయ జనతా పార్టీకి దగ్గరికి వెళ్ళాను, మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అడిగినాను, కేటీఆర్ గారికి దగ్గరికి మా గంగుల కమలాకర్ రవిచంద్ర గారిని తీసుకొని అడిగినాను. ఎందుకంటే గంగుల కమలాకర్ గారు అపేస్ కౌన్సిల్ చైర్మన్గా బీసీ శాఖ మంత్రి వర్యులు ఉన్నారు, మరి గౌరవ అధ్యక్షులుగా ఎంపీ రవిచంద్ర గారు ఉన్నారు, వదిరాజు రవిచంద్ర గారు, వారు కూడా ఏం చేయలేకపోయినారు. మరి లాస్ట్కి వస్తే కాంగ్రెస్ పార్టీ మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మున్నూరు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తాము. తప్పకుండా ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీ శాఖ మంత్రివర్యులు మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో శ్రీబాబు గారు నాకు పిలిచి చెప్పినారు, మీరు పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి కలవండి, మీ బీసీ శాఖ మంత్రి ఉన్నారు, కార్పొరేషన్ని తప్పకుండా ఇస్తాము. మాకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. మేము ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అని వాళ్ళు చెప్పిన తర్వాత సెక్రటరియట్లో నేను అందరినీ మా పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినాము. 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, మంత్రివర్యులందరూ కూడా మొత్తం మందికి ఇచ్చినాము. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 80 రోజులు అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు 12-13 తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. దీని తర్వాత మా వాళ్ళందరూ 33 జిల్లాల్లో ఉన్న గ్రామ మండల జిల్లాలో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులు 60 లక్షల మంది 15 సంవత్సరాల పోరాటం ఈరోజు 10 సంవత్సరాల నుంచి మనకు కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు. అందరినీ కలుపుకొని ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెడతావా, నువ్వు నిరాదీక్ష చేస్తావా, లేకపోతే సస్తావా బతుకుతావా, ఈ కార్పొరేషన్ మాకు తీసుకొచ్చి ఇవ్వాలని ఈరోజు ప్రతి జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు అందరూ ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినారు. మా అధ్యక్షులను రాష్ట్ర కమిటీలను ఈరోజు అందరం వచ్చి ప్రెస్ మీట్ మేము పెట్టడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా, ఈరోజు మీకు అసెంబ్లీలో మా వాళ్ళు లేకపోయినా, రేపు రాజ్యసభలో కానీ, ఎమ్మెల్సీలో కానీ, కార్పొరేషన్లో కానీ, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మా జనాభా ప్రాతిపాదికన తప్పకుండా సీట్లు కూడా మాకు ఇవ్వాలి. ఈరోజు ఇంతకుముందుకు మా అశోక్ అని చెప్పినాడు, వాళ్ళు ఏమన్నారు, బీసీఏలో ఉంటే ఒక్కొక్క మార్క్తోని బీసీడీలో మన పిల్లలందరూ ఉద్యోగాలు రాక ఎంతోమంది పోతున్నారు. బీసీఏ కోసం పోరాటం చేయాలి. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కానీ అశోక్ కన్నా మరి జగిత్యాల జిల్లా నుంచి అందరూ కూడా తెలియడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మాకున్న డిమాండ్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మాకు ఇవన్నీ నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటూ, మరి మా జిల్లా అధ్యక్షులు రాజేంద్ర అన్న, రాజ్ కుమార్, మా గంగన్న, అశోక్ అన్న, ఇంకా రాజశేఖర్, తిరుపతి అన్న, వీళ్ళందరూ అంజన్న, వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మరి మనందరం కూడా ఒక యూనిట్గా ఈరోజు రాష్ట్రంలో అన్ని రాష్ట్ర సంఘాలు యూనిట్గా ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మా కార్పొరేషన్ ప్రకటించాలని కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.